అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీపై మళ్ళీ ఆశలైతే చిగురిస్తున్నాయి. పెండింగ్ బకాయిలు ఈసారి క్లియర్ అయ్యానా? సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. సో కొత్త పీఆర్సీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ త్వరగతిన అమలు అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుచున్నాం. సో ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్గా 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమల్లోకి రావాలండి. దీనికి సంబంధించి పీఆర్సీ కమిటీని వేయడం జరిగింది. ఈరోజే ఎలక్షన్స్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకత కూడా ఈ వైఎస్ఆర్సీపీ ఓటమికి తోడైంది. సో ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి అయితే రాబోతుంది. జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం అయితే కూటమి ప్రభుత్వం చేయబోతుంది. అయితే ఈ వచ్చే కొత్త ప్రభుత్వంలో అయినా ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. సో కొత్త పీఆర్సీకి సంబంధించి కమిటీ గడువు ఇంకొక నెలతో పూర్తవుతుంది. సో ఆ కమిటీ ఇచ్చే రిపోర్టుపై పీఆర్సీ ఫిట్మెంట్ అయితే ఆధారపడి ఉంటుంది. ఈసారి మంచిగా ఫిట్మెంట్ అయితే ఇవ్వాలి. గత ప్రభుత్వం రివర్స్ పీఆర్సీ పేరుతో కొద్దిగా మధ్యంతర భృతి కన్నా తక్కువగా ఫిట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఉద్యోగుల యొక్క జీతాలు చాలా వరకు నష్టాల్లో అయితే ఉన్నాయండి. ఎందుకంటే పెరగాల్సిన దానికన్నా తగ్గాయి. సో కాబట్టి ఉద్యోగులు చాలా అంటే చాలా నష్టపోయారు. సో కాబట్టి ఇలాంటి లోట్లు మళ్ళీ రాకుండా, ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని అంశాలు క్లియరెన్స్తో పాటుగా కొత్త పీఆర్సీని మంచి ఫిట్మెంట్తో గరిష్ట కనిష్ట పే స్కేల్స్ని అమలు చేసే విధంగా చూడాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే భావిస్తున్నారు. సో